In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఇంపార్టెంట్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లాంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ని వాడుతూ ఉన్నారా? అయితే కనుక అన్ని క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్లో ఉన్న ఫైల్స్ని ఒకే చోట యాక్సెస్ చేయడం కోసం అన్క్లౌడెడ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో మనం వాడుతున్న రకరకాల సర్వీసెస్ని మాన్యువల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ డ్రైవ్ని యాడ్ చేస్తే కనుక ఇది 1 TB స్టోరేజ్లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అలాగే గూగుల్ ఫొటోస్ కావచ్చు, రకరకాల సర్వీసెస్ ఎంతెంత స్టోరేజ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది ఇది చూపిస్తుంది. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ను మనం చూస్తున్నామంటే కనుక యాడ్ అండ్ అకౌంట్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఆ కొత్త ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా డ్రాప్ బాక్స్ ఇలాగా మెగా రకరకాల ఫైల్ స్టోరేజ్ సర్వీసెస్ని మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డ్రాప్ బాక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక వన్స్ దాన్ని మనం యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నెక్స్ట్ ఆ సర్వీస్ని యాడ్ చేయడానికి తగ్గట్లుగా మనకి పర్మిషన్స్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ప్లోర్ అనే సెక్షన్లో రకరకాల ఫోల్డర్స్ మొత్తం మనకి డీటెయిల్గా కనపడుతూ ఉంటాయి. ఆ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్లో ఉన్నాయి. కేటగిరీస్ అనే దాంట్లో మనకి వీడియోస్, ఆడియో రకరకాల కేటగిరీస్ కింద కూడా ఈ ఫైల్స్ స్టోర్ అయ్యి ఉంటాయి. సో అన్ని క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ ఒకే చోట యాక్సెస్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.